తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం వేలంపాడు టైల్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పేలిన గ్యాస్ ట్యాంక్ పేలింది. ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం వేలంపాడు టైల్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంక్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కవిత శ్రీకాళహస్తి మండలం మన్నవరం సమీపంలో ఉన్న వేలంపాడు గ్రామంలో టైల్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ ఒకసారిగా పేలడంతో ఆ లోపలే పనిచేస్తున్న టైల్స్ పనిచేస్తున్న అనేక మంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా గాయాలైన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో మృతి చెందిన వాళ్ళు ఒకరు చీరాలకు సంబంధించిన వారైతే మరొకరు ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రమాద సంఘటనకి ఇప్పటికే పోలీసులు జరుపుకున్నారు. మరోపక్క అగ్ని మంటలను అదుపులోకి తేవడానికి మరోపక్క ఫైర్ సిబ్బంది కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు ముగ్గురు గాయాలు, ఇద్దరు మృతున్నారు. కానీ ఇంకా మరి కొందరు చిక్కుకొని ఉండవచ్చని అక్కడ ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి ప్రయోగం జరిగాయి. అయినా కూడా అక్కడున్న అధికారులు ప్రమాదానికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు అక్కడున్న సంస్థలు ఏదైతే ఇలాంటి టైల్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. అక్కడున్న ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో పెద్దగా ఎత్తున అగ్ని కీలకలు ఎగిరిపడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు ఒరిస్సాకు సంబంధించిన ఒకరు, చీరాలకు సంబంధించిన మరొకరు ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలైతే వాళ్ళని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కవిత.